హాయ్ నేను సతీష్. రోజు మీకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock జర్నలిస్ట్ సతీష్లో ఈ లీక్స్ ఈరోజు ఏం జరగబోతుందో హౌస్లో ప్రోమోలు ఏంటి, ఎపిసోడ్ ఏంటి అన్నీ చెబుతా ఉన్నాయి కదా. ఈ వీడియో ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock అప్లోడ్ చేయాలా లేకపోతే 7 o'clock అనేది కూడా ఖచ్చితంగా మీ ఒపీనియన్ అయితే మెసేజ్ పెట్టండి కింద. నేను ఇక్కడ నుంచి ఎవ్రీడే 7 గంటలకు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ప్రతిరోజు ఉదయం 7 గంటలకే మొత్తం లైవ్ ప్రోమోస్ అప్డేట్స్ అన్నీ కలిపి ఆ వీడియోలో షేర్ చేసుకున్నాం. 7 గంటలకా 5 గంటలకా అనేది కూడా క్లియర్గా మీరైతే మెసేజ్ పెట్టండి. అట్లాగే మీ దృష్టిలో ఇప్పటికున్న 10 మందిలో టాప్ 5 ఎవరు? 1, 2, 3, 4, 5 విన్నర్, రన్నర్, అలాగే 2, 3, 4, 5 పొజిషన్స్ ఉంటాయి కదా. అది కూడా ఒపీనియన్ అయితే మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా మెసేజ్ అయితే పెట్టండి. అట్లాగే ఇంకోటి ఏమంటే, ఇప్పటికే మన న్యూస్ బాయ్ అండ్ జర్నలిస్ట్ సర్వీస్లో కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ పెట్టా, 2 ఒపీనియన్స్ పోల్స్ పెట్టా, కాంబినేషన్స్ మార్చి ఆ రెండింటిలో కూడా ఓటు వేయండి. మరి ఇవాళ ఫ్యామిలీ వీక్, ఇవాళ మన లైవ్లో చూడబోతున్న ఎమోషనల్ ఎట్లా ఉంటాయి అనేది కూడా చెప్పుకుందాం. అట్లాగే సరే, నేను నిన్న చెప్పా కదా, నిన్న మార్నింగ్ 5 o'clock చెప్పా కదా, నబీల్ వాళ్ళ అమ్మగారు, అట్లాగే రోహిణి వాళ్ళ అమ్మగారు, ఇంకొకరు యష్మి వాళ్ళ ఫాదర్ వస్తున్నారు. మరి వాళ్ళు వచ్చాక ఎట్లా జరిగిందంటే, నబీల్ వాళ్ళ అమ్మగారు అయితే పెద్ద ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు, ఏమి 1% కూడా పాయింట్స్ ఏమి ఇవ్వలేదు, హింట్స్ కూడా. ఆయన కూడా ఒక రకంగా అదే మంచిదిలా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అని కూడా చెప్తా మాట్లాడుతున్నాడు ప్రేరణ అండ్ పృథ్వీరాజ్తో. మళ్ళీ లేదంటే ఏదో చెప్పారనుకో, పొరపాటున మనకేదో నెగిటివ్ అర్థం కావడం, లేకపోతే వాళ్ళు పొరపాటున ఒక నెగిటివ్ పదం వచ్చినా సరే మనం ఓవర్ కన్ఫ్యూజ్ అయిపోయి అలాగే ఇలాగనే ఫుల్ ప్రెజర్ అయిపోద్ది, చెప్పకుండా బెటర్ లేక మాట్లాడుతాడు. అట్లాగే రోహిణి వాళ్ళ మదర్ కూడా పెద్దగా ఏమి చెప్పలేదు, అందరూ ఏదో చెబుతున్నారు, మా మమ్మీ మాత్రం అంతా బాగా ఆడుతున్నారని చెప్పింది తప్ప ఇంకేం చెప్పలేదని ఆవిడ ఫీల్ అయ్యింది. అలాగే ఇంకా యష్మి వాళ్ళ ఫాదర్ అయితే చాలా 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 ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంతవరకు ఎట్లా అంటే, ఆమె దృష్టిలో ఆయన ఒక మిలిటరీ ఫాదరు, ఈవిడ ఒక హైపర్ డాక్టరు, ఎట్లా కాంబినేషన్ అంట. బట్ ఈసారి ఏమనిపించిందంటే, ఇక్కడికి వచ్చాక అరే ఎంత జోబియల్గా, ఎంత ఫ్రెండ్లీగా, ఎంత ర్యాపో, ఎంత బాండింగ్ ఉంటుందని నేను అస్సలు అనుకోలే. చాలా స్ట్రిక్ట్ ఫాదర్ కనుక ఇది నిజంగా నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్, భలే ఎమోషనల్ జర్నీ, ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందని కూడా ఫీల్ అవుతుంది. సో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఎమోషనల్ కూడా ఇవాళ మనం చూడబోతున్నాం. అది ఎవరు అంటే, ఇలా ముగ్గురిది అయిపోయింది కదా. అలాగే మరి యష్మి వాళ్ళ ఫాదర్ ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఎంత వాల్యుబుల్ పాయింట్స్ ఇచ్చారు, యష్మి వెంటనే గేమ్ చేంజ్ చేసింది, ఇమీడియట్గా గేమ్ చేంజ్ చేసింది. అట్లాగే నిఖిల్ రియాక్షన్ ఏంటి, గౌతమ్ రియాక్షన్ ఏంటి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ నేను లైవ్ అప్డేట్స్ ఫుల్ డీటెయిల్గా మరొక వీడియో అప్లోడ్ చేస్తాను, అందులో చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి. ఇక ఎప్పటిలాగే లీక్స్ అనే కలిపి ఇందులో చెప్పుకుందాం కనుక ఆ టాపిక్ ఇందులో తేవట్లే. అయితే ఇప్పుడు యష్మి ఫాదర్ వచ్చేటప్పుడు ఎలాగైతే ఫుల్ ఎమోషనల్, ఒక ఫాదరు డాటర్ తాలూకు బాండింగ్, ఆ అనుబంధం, ఏమన్నా భావోద్వేగాలు ఎలాగుంటాయో సేమ్ ఇవాళ మనం చూడబోతున్నది ఎవరంటే విష్ణుప్రియ వాళ్ళ నాన్నగారు బాండింగు. ఎందుకంటే ఈ అమ్మాయి వాళ్ళ నాన్నగారు ఏదో హౌస్లోకి వస్తున్నారు, వాళ్ళ సిస్టర్ బహుశా స్టేజ్ మీదకి వస్తారేమో, లేటెస్ట్ వాళ్ళ వచ్చేసారు, ఆల్రెడీ అయిపోయింది కదా ఈ ప్రాసెస్ అంతా. నిన్న నైట్ ఎపిసోడ్ రివ్యూలో కన్ఫ్యూజన్ ఉండదు, ఫాదర్ సిస్టర్ అని చెప్పినట్టున్నా. వాళ్ళ నాన్నగారు అయితే హౌస్లోకి వచ్చేసారు. అయితే ఈవిడ కూడా ఏమనింది, గతంలో మొన్న కూడా చెప్పింది, తల్లి చనిపోయినాక తండ్రికి దూరంగా, అంటే వాళ్ళ మదరు ఈమె కలిసి ఉండడం, ఆ తర్వాత ఉండడం, తండ్రి ఏమో దూరంగా వెళ్ళిపోవడం, గుంటూరు దగ్గర ఏదో విలేజ్ కదా, అక్కడ వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ నాన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారని చెప్పడం, అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడడం, తల్లి ఉన్నంతసేపు తల్లి దగ్గరే ఉన్నా, ఆవిడ చనిపోయిన తర్వాత నాకు మాత్రం ఎవరు ఉన్నారు, మా ఫాదరే కదా, ఇలా చెప్పిన నేపథ్యంలో చాలా ఎమోషనల్గా ఉండబోతుంది. నా అంచనా ప్రకారం ఆవిడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇప్పుడు వీళ్ళ నాన్నగారు వస్తున్నారు హౌస్లోకని. అయితే ఇప్పుడు ఈ తండ్రి కూతురులకు వచ్చేటప్పుడు పెద్దగా ఇన్పుట్స్ ఇవ్వలేకపోయినా ఎమోషనల్గా అయితే గుండెలు పిండేసినట్టు ఉంటుంది ఖచ్చితంగా. పైగా నేను నిన్న కూడా ఏం చెప్పా, విష్ణుప్రియకి వచ్చేటప్పుడు పాపం ఎవరో అమ్మ నాన్న వచ్చేటప్పుడు కూడా బాధగా ఉంటుంది, గంగ ఉండేటప్పుడు కూడా అడుగుతుండేది కదా, లేరా అమ్మ అని చెప్పి. ఆవిడ కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుండేది, కళ్ళు చెమర్చి. ఈవిడ తిరిగి విష్ణుప్రియ ఆదర్చింది, సర్లే ఏం చేస్తాం, ఏ జనంలో ఏ తప్పు చేశానని కూడా బాధపడేది. అప్పుడు అన్న అటు టేస్ట్ తేజాకి రాలేదని ఎంత బాధ ఉంటుందో పాపం, ఆవిడ ఉండి బిగ్ బాస్ అవకాశం ఇవ్వలేదు అన్నాడు కాబట్టి ఆయన అంత ఫీల్ అవుతుంది. బట్ ఇవిడికి వాళ్ళ అమ్మగారు లేని పరిస్థితి కనుక చాలా బాధగా ఉంటుంది. నిజంగా ఈ అమ్మాయి కాస్త జోవియల్గా మర్చిపోయి అలా కలిసిపోయి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్ళిపోతుంటుంది కనుక, కానీ ఎమోషనల్గా బాగా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అది. అందరికీ అమ్మ వస్తుండే, మన అమ్మ లేదు కదా, రాలేదు కదా, లేక ఆమెకు చాలా బాధ ఉంటుంది. అయితే ఈ తండ్రి అసలు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయండి కనుక ఆయన వచ్చిన తర్వాత మరి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉండకపోయినా, వాల్యుబుల్ ఇవ్వకపోయినా, ఎమోషనల్గా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్తుంది, బాగా పీక్స్కి వెళ్ళిపోతాయి. ప్రోమోలు కూడా ఈరోజు చూడబోతున్నాం మనం, ఆ రేంజ్లో ఉంటుంది. తర్వాత నిఖిల్ వాళ్ళ అమ్మగారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. మరి ఫీడ్బ్యాక్ అయితే చాలా చాలా అవసరం నిఖిల్కి. ట్రోఫీ చేజారిపోయే ఛాన్స్ ఉంది, సోలోగా ఆడుకో, ఖచ్చితంగా ఇండివిజువల్గా ఆడుకుంటేనే బెటర్
అనేది ఇన్ఫర్మేషన్ పాస్ చేశారో లేదో తెలియాలి. సరే ఇంతవరకు నువ్వు కూడా అంటున్నావు 2, 3 సందర్భాలు ఈ మధ్యన క్లాన్స్ డిజాల్వ్ చేసేసిన తర్వాత ఇండివిడ్యువల్‌గా ఆడాలి, ఉండాలన్నావు. మరి ఆచరణలో కూడా చూపించాలి. నువ్వు ఆటలో, ఆచరణలో కూడా చూపిస్తేనే కదా ముందుకెళ్తావు. లేదంటే కప్పే పోయే ఛాన్స్ ఉందని. మరి చేరవేశారో లేదు. ఎందుకంటే నాకొచ్చిన వరకు కాస్త ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని తెలిసింది. మరి ఏం ఫీడ్‌బ్యాక్ ఎలాగిచ్చారని కూడా చూద్దాం మరి లైవ్ ఎపిసోడ్ చూసాక మాట్లాడదాం. లైవ్‌లో మనకు పెద్దగా చూపించట్లే. ఎపిసోడ్‌లోనే చూపిస్తున్నారు గానీ ఎలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారంటే. అలాగే అవినాష్ వాళ్ళ వైఫ్ కూడా ఈరోజు అను కదా ఆమె. ఏందంటే ఈ సీజన్‌లో రోజుకొకసారైనా అను చుట్టూ కామెడీ చాలా కంటెంట్ ఇతను కూడా ఎంటర్‌టైన్ చేయడం, జోక్స్ వేయడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ఆవిడ వచ్చేటప్పుడు ఏకంగా వీళ్ళందరిని బయట పడేసి ఆ బ్లైండ్స్ దించేసి ఏకంగా కెమెరాలు ఆపేసి మైకులు కట్ చేసి ఇన్ని కోరికలు కోరుతున్నాడు అవినాష్. అన్న ఇది బిగ్ బాస్ అనుకున్నావా? మీ బెడ్‌రూమ్ అనుకున్నావా? లేక తేజ కూడా అడిగితే ఏముందిరా బిగ్ బాస్‌కి మన ఇంటికి మన ఇల్లే బిగ్ బాస్ హౌస్ అని లెక్క ఫుల్ కామెడీ చేస్తా ఉన్నాడు. మరి ఆవిడ వస్తుంది. చాలా విచిత్రం ఏందంటే ఆవిడని బేస్ చేసుకొని ఎప్పుడు ఏ సీజన్‌లో ఏకంగా ఫ్యామిలీ మెంబర్స్‌ని టాపిక్ తేరు కదా! అట్టాంటిది హీటెడ్ నామినేషన్‌లో కూడా మా మిసెస్ చూసింది, చెప్పింది అనేటప్పుడు మీ మిసెస్‌నే రమ్మనైతే ఆడడానికి అనేసి అనడం చాలా పెద్ద ఇష్యూ అయింది గనుక మరి ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఒక బిగ్ బాస్ ఆడియన్‌గా చూసి ఆవిడకంటే ఒక ఒపీనియన్స్ ఉంటాయి. మరి అంతకుముందు కూడా ఆయన కోసం, భర్త కోసం సగభాగం గనక ఆవిడకి తోచింది, ఆవిడకి అనిపించింది, ఆవిడ చెప్పారు. మరి ఇప్పుడు ఏం చెబుతారో కూడా చూడాలి. ఏం ఫీడ్‌బ్యాక్ ఇస్తారనేది కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూద్దాం ఎలా క్యారీ చేస్తారు ఏంటనేది. ఈమె ఏం చెబుతుందో మరి. ఎందుకంటే ఎలాంటి ఫీడ్‌బ్యాక్ చాలా ఇంపార్టెంట్ కదా! హౌస్‌లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆయనకి ఏం తెలీదు. ఎక్కడ ప్లస్ అయింది, ఎక్కడ ఇందాక రోహిణి వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు అడిగాడు. మాది ప్రోమోలు కట్ అయితుందా? ప్రోమోలో మేము వస్తానమా? అంటే ప్రోమోల్లో వచ్చేంత కంటెంట్ ఇస్తున్నామా లేదా? రీచ్ అయితుందా లేదా అని లెక్క. సో మరి వీళ్ళ డిస్కషన్‌లో తెలియబోతుంది. మరి ఏమి ఇచ్చిందో అప్డేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ వీడియోలో అది మాట్లాడదాం. అయితే ఇంకోటేమంటే లండన్ ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎవరెవరంటే అవినాష్ ఏమో ఎవరెవడ యష్మితో లండన్ ట్రిప్ అంటే ఇతడేమో టేస్టీ తేజ శ్రీపాద లేకుండా వితౌట్ శ్రీపాద నువ్వురా యష్మి అని అడుగుతా ఉన్నాడు. సారీ ప్రేరణకు అడుగుతా ఉన్నాడు. అట్లాగే గౌతమ్ అరే నేను ఉన్నాను కదా ఎక్కడంటే నీకు గదిలే నీ పేరు నెక్స్ట్ చెప్పబోతున్నాను. మాకు కావాల్సిన వాళ్ళంతా మేము వెళ్ళాలనుకుంటున్నాం లండన్ ట్రిప్ అని కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఆవిడ వచ్చాక ఏంది లండన్ ట్రిప్ అంటే యష్మితో ప్లాన్ చేసావంట. ఏం తేజ నువ్వు శ్రీపాద వద్దు ఓన్లీ ప్రేరణ రావాలని కూడా ఆవిడ స్టైల్లో ఆవిడ కోటింగ్ ఇస్తుంది. లేకపోతే సరదాగా తీసుకుంటారు ఏం చేద్దాం చూడాలి. అట్లాగే ఇంకా ఎవరు ఉన్నారు సరే నిన్న ముగ్గురు అయిపోయారు. ఇవాళ ఈ ముగ్గురు చూడబోతున్నాం. విష్ణుప్రియ ఇంకెవరు వీళ్ళ ముగ్గురు కదా చెప్పను. విష్ణుప్రియ, నిఖిల్ వాళ్ళ మదరు, అవినాష్ వాళ్ళ వైఫ్. తర్వాత ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరు గౌతమ్ వాళ్ళ ఫాదరు హౌస్లోకి రావచ్చని నాకున్న అప్డేట్. అదేమంటే లాస్ట్ మినిట్లో ఒకవేళ చేంజ్ అయితే వాళ్ళ మదర్ గత సీజన్లో ఆవిడ వచ్చారు కనుక గత మొన్న కొద్దిగా హట్ అయ్యాడు కనుక ఫాదర్తో గొడవపడి వచ్చారు కనుక ఆయనే వచ్చే ఛాన్స్. అట్లాగే పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తున్నారు. ప్రేరణ హస్బెండ్ శ్రీపాద ఆయన రోజు చెప్తున్నాడు కదా. ఇక ఫైనల్గా తేజ ఈ నలుగురు అయితే ఉన్నారు. అది మనం ఇంకా రేపటికి ఎపిసోడ్కి ఇవాళ ఎపిసోడ్లో అది రాదు రేపటికి ఇస్తారు. అయితే ఇక్కడ పృథ్వీ నిఖిల్ నబీల మధ్య ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఏమంటే తేజకు కూడా వాళ్ళ అమ్మగారిని తీసుకురండి బిగ్ బాస్ అని నబీల్ అంటే నిఖిల్ కూడా అదే అంటాడు. ఎందుకంటే అసలు ఎవరు వరస్ట్ అని వేశారు ఆ ఓట్ల గురించి మనకు తెలియదు కదా, అసలు ఎవరు వేశారు కన్ఫ్యూషన్లో తేజకు అని డిస్కషన్ పెడితే నిఖిల్, పృథ్వీ, విష్ణు అని కన్ఫర్మ్ చేస్తారు. అంటే 3 ఓట్లు పడ్డాయి అందుకే ఫ్యామిలీని కట్ చేశారని తేజకు అని అంటారు. అయితే హరితేజ కూడా తేజకు వేసి ఉంటుందని పృథ్వీ అంటే బట్ వేయలేదని నిఖిల్ అంటాడు ఇక్కడ. బట్ ఇతనికైతే క్లారిటీ వచ్చేసింది ఎవరికి టేస్టీ తేజకి. ఏముంది విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళ ముగ్గురే నాకు వరస్ట్ చేశారు అని చెప్పి ఆయన క్లారిటీ వచ్చింది. వీళ్ళు కూడా లెక్కలు వేసుకుంటారు. ఎందుకంటే ఆయన బాధ చూశాక వాళ్ళకు కూడా చాలా బాధ అనిపిస్తుంది. అందుకే పృథ్వీ కూడా ఇక్కడ అంటాడు నేను నా ఫ్యామిలీకి బదులు తేజకు అవకాశం ఇవ్వనని నాగ్ సార్తో చెబుదాం అనుకున్నాను ఆగిపోయాను. ఎందుకంటే మరి మా ఫ్యామిలీ వాళ్ళకు కూడా రావాలని ఆశ ఉంటుంది కదా, మరి ఇన్ని రోజులు ఉన్నా ఇంతవరకు ఉన్నా కనుక వాళ్ళకి ఒక సరదా ఉంటుందా ముచ్చట ఉంటుంది. సో వాళ్ళ కోసం ఆగిపోయి లేకపోతే తేజ బాధ చూస్తే నాకు కూడా అతనికే ఇచ్చేయండి బిగ్ బాస్ అనిపిస్తుంది. బట్ ఇలా వరస్ట్ పెట్టి ఇలా ఫ్యామిలీ వీక్ లింక్ పెట్టేస్తారా మనకు అర్థం కాదు కదా అని మాట్లాడితే ఆ తేజ బాధ చూస్తే నిఖిల్ ఆల్రెడీ ఫీల్ అవుతున్నాడు, యష్మి ఫీల్ అవుతుంది. అక్కడ హౌస్ మేట్స్లో మరి వాళ్ళు వీళ్ళు ఏంటంటే అందరూ ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. మెజారిటీ ఆడియన్స్ కూడా అదే ఫీలింగ్ వస్తుంది. సరే ఆట ఎలాగా ఆడుతుండే అవన్నీ పక్కన పెడితే ముందు వాళ్ళ అమ్మగారు వస్తే పాపం అంత ఎమోషనల్ అవుతున్నాడు కదా మాదిరిగా. అయితే ఇక్కడ ఇంకొక డిస్కషన్ ఏంటంటే పృథ్వీ నిఖిల్ డిస్కషన్ డైనింగ్ టేబుల్ దగ్గర జరిగింది. నిఖిల్ ఏమంటాడు కదా మీ అమ్మగారు చాలా స్ట్రిక్ట్ తులులోనే మాట్లాడతారా అని అడిగితే పృథ్వీ అవును స్ట్రిక్టే ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్టే అని చెప్పాక నిఖిల్ ఏమంటాడు ఇక్కడ విష్ణును కొద్దిగా ఓవర్ యాక్షన్ చేయొద్దని చెప్పు అమ్మ దగ్గర. హలో అత్తగారు నమస్తే అన్నది అనుకో బాగోదు కదా, అత్తగారు అలాంటివి అనొద్దని చెప్పు అంటే అప్పుడే వీళ్ళ దగ్గరికి విష్ణుప్రియ వస్తుంది. వస్తే నిఖిల్ పృథ్వీ వాళ్ళ అమ్మగారు వస్తే కొద్దిగా డీసెంట్గా ఉండు లేదంటే దొరికిపోతాం అంటాడు ఇక్కడ నిఖిల్. మరి విష్ణుప్రియ ఫీలింగ్స్ ఏంటి అనేది మనకు లైవ్లో చూపించలేదు, వెనక వైపు నుంచి కెమెరాలో చూపించారు. అయితే
వీళ్ళ అమాయకత్వమా, తెలివి తక్కువ సరేలే పోనీ లైవ్‌లోకి వచ్చిన తర్వాత అలాగపోని అనకపోయినా, ఇన్ని రోజులు మరి ఆవిడ కూడా మనలాగా ఆడియన్‌గా చూస్తుంది కదా! తన కొడుకుని ఎంత కేరింగు, ఎంత ప్యాంపరింగు, ఎంత లవ్వు, ఎంత ఎఫెక్షను అనేది ఆవిడకి అర్థం అయిపోద్ది కదా! పోనీ భాష తెలియకపోయినా తెలుగులో మాట్లాడతారంటే, తెలుగు తెలియకపోయినా ఖచ్చితంగా అన్నీ చూసే వస్తారు కదా! మరి ఆవిడ రియాక్షన్ స్ట్రిక్ట్ అని చెబుతున్నారు. ఈవిడని కొద్దిగా డీసెంట్‌గా ఉండమని చెప్పి ఓవర్ యాక్షన్ చేయొద్దని ఇవన్నీ చెబుతున్నారు. మరి ఈవిడ రియాక్షన్ ఇప్పటికైతే తెలియలే. మరి అప్పుడొచ్చేప్పుడు కొద్దిగా బెరుగ్గా, భయంగా, దూరంగా ఉంటదా? లేకపోతే ఎప్పటిలాగా ఆవిడ స్టైల్‌లో అదే ఫ్లోలో, అదే స్వాగ్‌తో ఎళ్ళిపోద్దా? కాళ్ళకి నమస్కారాలు పెట్టి ఆశీర్వాదాలు ఇవ్వండి అత్తగారు అంటదా? లేకపోతే ఏమంటదో చూడాలి. వాళ్ళైతే క్లియర్‌గా చెబుతా ఉన్నారు. మరి ఎలాంటి రియాక్షన్ వస్తదో చూడాలి. ఆవిడ నుంచి కూడా నా కొడుకుని బాగా చూసుకుంటున్నావమ్మా, చాలా ప్రేమగా చూసుకుంటున్నావంటారా? లేకపోతే ఎలాగ రియాక్షన్ వస్తది ఏంటనేదైతే ఇంట్రెస్ట్‌గా ఉండబోతుంది. ఈరోజు చూడబోతున్నా. మరి మీకేమనిపిస్తుందో కూడా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి. అట్లాగే ఇంకోటేంటి 'టేస్టీ తేజ' సరే ఇప్పుడు ఇవాళ ఈళ్ళ ముగ్గురం అయిపోతే రేపేమో 'గౌతమ్ కృష్ణ', ఈ 'పృథ్వీరాజు' వీళ్ళది చూడబోతున్నాం నెక్స్ట్. ఇక లాస్ట్‌కి ఎవరు 'టేస్టీ తేజ.' మరి ఆయన పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా ఆయనకి కూడా ఉంటుంది. మనకి థర్స్‌డే అయిపోతే ఫ్రైడే చూపిస్తారనుకుంటా. మరి ఏదో ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు. అది మీకు ముందుగా నేనే అప్‌లోడ్ చేస్తా. ఎలాంటి ట్విస్ట్ ఇచ్చి ఇతనికి ఆ అవకాశం ఇచ్చారో, వాళ్ళ అమ్మగారికి అవకాశం ఇచ్చారని కూడా చెప్పబోతున్నా. మరి వీడియోకి లైక్ అడగడం మర్చిపోయా. లైక్ అయితే చేయండి. అట్లాగే లైవ్ అప్డేట్స్ వేరే లెవెల్. యష్మి వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో గేమ్ మొత్తం తారుమారు అయిపోయింది. అదేంటి ఆ వీడియోలో చెప్తా. ఈ వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోకండి.